हरिः ओम् श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। निर्गुणं निरञ्जनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्धलक्ष्यं महाबिन्दूपरिस्थितं महदहङ्कारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकम् तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां शुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम् आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यम् कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्र नाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृम् सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदा शिवः तदा ध्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः अनन्तश्रीविभूषित शिवयति महाशाक्तकुलाधीश्वर शाक्तानंद परमहंस परम पूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वंदे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశీ సత్సంగానికి నమస్కారం. ధారావాహికంగా మనం చర్చించుకుంటున్నటువంటి దేవి భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి ఆరవ అధ్యాయంలో మనం ఏ ఏ యుగాల్లో ఏ రకంగా ధర్మం అనేటువంటిది నిలుస్తుంది, ఏ కారణాల వల్ల వ్యక్తులలో ఏ ఏ యుగాల్లో రానున్నటువంటి మార్పులు ఎందుకోసం వస్తున్నాయి అనేటువంటిది వ్యాసుల వారు నైమిసారణ్యంలో వారిని ఆశ్రయించినటువంటి శిష్యులందరికీ కూడా చెప్తున్నారు. వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అదే సూతుడు అక్కడ చేరినటువంటి ఋషులందరికీ కూడా చెప్తున్నాడు. ఆహార శుద్ధి దేవి భాగవతం చాలా క్లియర్ గా హైలైట్ చేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆహార శుద్ధి, ఆహారానికి శౌచం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యక్తి యొక్క నడవడికలోను కర్మలోను ఆ శౌచం నిలుస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క కర్మలో శౌచం నిలిచిందో, తను ఆచరించేటువంటి మార్గం శుచి అయినటువంటిది, శుభప్రదమైనటువంటిది ఎప్పుడైతే అయిందో ఆ వ్యక్తికి చిత్తశుద్ధి అనేటువంటిది నిలుస్తుంది. చిత్తం అంటే ఫోకస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఈ ఇంద్రియానికి శరీరంలో ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు. ఇది బుద్ధి మనస్సుకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మనం మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తామో, దృష్టి అంటే కేవలము కంటి యొక్క దృష్టి కాదు, మన యొక్క ఫోకస్ ఎందు మీదైతే నిలబడుతుందో దాన్ని చిత్తశుద్ధి అని మనం అనవచ్చు. ఇటువంటి చిత్తశుద్ధి రావాలి అంటే శరీరానికి శుద్ధి రావాలి. శరీరానికి శుద్ధి రావాలి అంటే తీసుకునేటువంటి ఆహారం శుద్ధమైనటువంటిది అయి ఉండాలి, శుచి కలిగి ఉండాలి. ఇది 6వ అధ్యాయంలో మనకి దేవి భాగవతంలో వ్యాసులు వారు చెప్తున్నారు. అటువంటి చిత్తశుద్ధి వలన ధర్మాన్ని ఆశ్రయించి ఉండగలడు ఆ వ్యక్తి. ఏ జీవి అయితే, ఏ వ్యక్తి అయితే అతని యొక్క చిత్తాన్ని శుద్ధపరుచుకుని శాంతంగా శుద్ధిగా ఉంచుకోగలడో అతడు ధర్మాన్ని ఆశ్రయించి ధర్మాన్ని నిలపగలడు. ఎప్పుడైతే ధర్మం నిలుస్తుందో ఆ ధర్మం మిగిలినటువంటి వాళ్ళ యందు కూడా ధర్మాన్ని నిలువరించేటువంటి పరిస్థితి వస్తుంది.
అతనిని చూసి అతను రోజు ఆ సమయంలో ఆ రకమైనటువంటి చర్యలు పాటిస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఉదయాన్నే లేచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటున్నాడు అని చూస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జనం కూడా ఆ వ్యక్తికి వీలుగా ఎవరైతే ధర్మం మీద ఆశ్రయించి నిలబడతారో, ఆ ధర్మాన్ని ఆశ్రయించి నిలబడినటువంటి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సముదాయం, ఎన్వైర్న్‌మెంట్ కూడా ధర్మాన్ని ఆశ్రయించి వర్ణ ఆశ్రమ ధర్మాలని నిలబెడుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూత్రం మనకి వ్యాసుల వారు దేవీ భాగవతాంతర్గతంగా మనకి ఈ సూత్రాన్ని చెప్తున్నారు. అందుకోసమనే ఏ వ్రతాన్ని మనం చేద్దాం అనుకున్నా ఒక వినాయక చవితి కానీ, ఇవి సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆయా తిథుల యందు వచ్చేటువంటి వ్రతములు. మనకి తెలిసినటువంటివి కొన్నే, ఇంకా ఎన్నో వ్రతాలు. తెలియనటువంటి వ్రతాలు ఎన్నో గురువులు అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి సంకల్పం కోసం ఎన్నో వ్రతాలని బోధించినటువంటి సందేశాలు మనకి అడుగడుగునా మనకి దేవి భాగవతం వంటి పురాణాల్లో కనిపిస్తున్నాయి. అటువంటి వ్రతాలకి కూడా రేపు నేను ఈ వ్రతము చేస్తున్నాను అంటే ఈ రోజు ఎందే నక్తాన్ని చేసి శరీరాన్ని శుద్ధిపరుచుకుని తినేటువంటి ఆహారాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక కంట్రోల్లో ఉంచి రేపు పొద్దున్న మనం చెయ్యబోయేటువంటి వ్రతానికి మనల్ని, మన శరీరాన్ని ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. అందుకోసమని శుక్లవాసి, నక్తి, ఏకభుక్తి, ఏకభుక్త ఇలాగా మనకి వ్రతానికి ముందరి రోజు ముందరి రోజు రాత్రి పలచనైనటువంటి ఆహారం తిని శరీరాన్ని శుద్ధిపరుచుకునేటువంటి కారణాలు, శరీరాన్ని శుద్ధిపరుచుకునేటువంటి అవకాశాలు కూడా మనకి చెప్తూ వచ్చారు. ఇలాగ చెప్తూ వచ్చి ఈ సత్యయుగము, తర్వాత అదే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ ఈ 4 యుగములలో కాలం యొక్క ప్రభావం ఏ కారణం చేత ఎలాగైతే మారుస్తుందో మనకి చెప్తూ వచ్చారు వ్యాసుల వారు. రానున్న రోజుల్లో ఇబ్బంది పడేటువంటిది, కల్మషం అయ్యేటువంటిది ఏదైతే ఉందో భోజనము అనేటువంటిది చెప్పారు. కాలము యొక్క ప్రభావము వల్ల సత్యయుగానికి, ద్వాపర యుగానికి, అలాగే కలియుగానికి వచ్చేటువంటి మార్పు ఏంటయ్యా అంటే తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో దాని యొక్క శుద్ధి, శుచిని కోల్పోతుంది రాను రాను రోజుల్లోనూ. ఎప్పుడైతే అది కోల్పోతుందో చిత్తశుద్ధి తక్కువవుతుంది. చిత్తశుద్ధి తక్కువ అవడం వల్ల ధర్మాన్ని అనుష్ఠరించి ధర్మం మీద నిలబడాలి అనేటువంటి స్థిరమైనటువంటి చిత్తము ఉండదు. ఎప్పుడైతే ధర్మం మీద నిలబడేటువంటి చిత్తము బలహీనపడిందో అటువంటి వర్ణము, వృత్తి, దేశము, కాలమునందు సంకరము ఉద్భవించి రానున్న రోజుల్లో ధర్మము క్షీణించేటువంటి అవకాశములు ఉన్నాయి అని వ్యాసుల వారు చాలా క్లియర్ గా మనకి సందేశాన్ని ఇస్తున్నారు ఈ దేవి భాగవత అంతర్గతంగా. ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగి ఉంటుందో అప్పుడు పరమేశ్వరుణ్ణి చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది. ధర్మం మీద నిలబడేటువంటి అధికారము, ధర్మం మీద నిలబడేటువంటి అవకాశము కూడా నిలబడుతుంది. అలా ఎప్పుడైతే చిత్తశుద్ధి లేదో మిగిలినటువంటి కన్నులకి అవకాశం ఉండదు అని వారు చెప్తూ వచ్చారు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా సరే, ఎలాగైతే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎంతో తపస్సాలులు, ఎన్నో తీర్థయాత్రలు చేసినటువంటి వారు అయినా కానీ వారిద్దరూ కూడా పరస్పర వైషమ్యాలతో కొన్ని వందల సంవత్సరాలు కొట్టుకున్నారు అని వ్యాసులు వారు చెప్పిన వెంటనే అదేమిటి, అలా కొట్టుకోవడం ఏంటి? వ్యాసుడు, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారికి అసలు మధ్యలో ఏ రకమైనటువంటి వైరం వచ్చింది? వారు శత్రువులు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అలా అవడానికి కారణాలేమిటి? వారి మధ్యలో ఎందుకు అంతటి వైషమ్యము?
ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని జనమేజయుడు అడగగా, అడీబక యుద్ధముగా పేరు పొందినటువంటి ఒకరు పొంగగాను, ఒకరు బాతుగాను, మహర్షులైనటువంటి బ్రహ్మర్షులైనటువంటి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఏ రకంగా కొట్టుకున్నారు అనేటువంటిది మనకి దేవి భాగవతంలో ఒక ఉపాఖ్యానం, ఒక చిన్న ఉపాఖ్యానమే మనకి ఈ విషయం తెలుసు. మనకి ఈ కథలు మనం విని ఉన్నాం. అయితే ఈ కథ వెనకాల కూడా పరమేశ్వరి యొక్క తనదైనటువంటి పంచకృత్యములు, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు పంచకృత్యములు కారణము. ఈ యొక్క పని ద్వారా, ఈ హరిశ్చంద్రుడి యొక్క కథ ద్వారా, హరిశ్చంద్రుడి కథలో ఉన్నటువంటి క్యారెక్టర్లు కానీ వారు అలాగ బిహేవ్ చేయడానికి కారణం పరమేశ్వరి వెనకాల అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుని ఇంకొకసారి తిరిగి ఈ హరిశ్చంద్ర ఉపాఖ్యానాన్ని విందాం. రాముల వారి యొక్క వంశంలో, రాముల వారి యొక్క ఎన్నో తరాల పూర్వజుడైనటువంటి రఘువు యొక్క వంశంలో త్రిశంకు యొక్క కుమారుడైనటువంటి హరిశ్చంద్రుడు అనేటువంటి రాజుగారు ఉండేవారు. రాజుగారు ధర్మ మార్గానువర్తి అయి ధర్మాన్ని పాటిస్తున్నారు. రాజ్యంలో ప్రజలు, రాజ్యము సస్యశ్యామలమై ఉన్నది. కానీ రాజుగారికి కాలక్రమేణా పట్టి పీడిస్తున్నటువంటిది, అలాగే రాజ్యానికి ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటి అంటే రాజు నిస్సంతు. రాజుగారికి సంతానము లేదు. ఎప్పుడైతే పురుష సంతానము రాజుకు లేదో ధర్మము తగ్గుతుంది, ధర్మము నశిస్తుంది. తద్వారా రాజ్యంలో సరైనటువంటి రేషియోస్ లో పడాల్సినటువంటి వర్షాలు కానీ, పండాల్సినటువంటి పంటలు కానీ, రాజ్యంలో ఉండవలసినటువంటి సస్యశ్యామలము అనేటువంటి ఆ రేషియో ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. ఆ ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. దీనిని రాజు ఎలాగైతే ధర్మం మీద ఎంత బలంగా ధర్మం మీద నిలబడతాడో రాజ్యం అంత సస్యశ్యామలంగా ఉంటుంది. అది రఘువంశ మహారాజుల యొక్క చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దానినే రాముల వారి యొక్క కథ మనకి తిరిగి తిరిగి మళ్ళీ చెప్తోంది. రామరాజ్యము అని మనం అందరం కూడా ఊహించుకునేటువంటి, మనం అందరం కూడా చెప్పేటువంటి, మనం అందరం కూడా విని అలా ఉండవలసినటువంటిది అని కంపేర్ చేసుకునేటువంటి ఈ రామరాజ్యం అలా ఉండడానికి కారణం ఏమిటి, ఎందుకు అంటే ఆ రామరాజ్యంలో ఉండేటప్పుడు పాలించినటువంటి రాజు పరిపూర్ణమైనటువంటి ధర్మ ప్రభువు అయినందువలన, ధర్మమూర్తి అయినందువలన ఆ రాజ్యంలో అంత ధర్మం ప్రకాశించింది. రాజ్యము అంటే మనం వేరే ఏదో చెప్పుకోక్కర్లేదు. మన ఇల్లు, మన యొక్క శరీరము కూడా రాజ్యముతో సమానము. ఎప్పుడూ కూడా రాజ్యము అంటే అక్కడెక్కడో ఢిల్లీలో ఉంటుంది, అక్కడెక్కడో ఒక ప్రెసిడెంట్ గారు, ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, వారి వల్ల నడుస్తుంది, వారు ధర్మంలో ఉంటే మనం ధర్మంలో ఉంటాము అనేటువంటి వాదన చాలా సరైనటువంటి వాదన కాదు. ధర్మము అనేటువంటిది మనతో ప్రారంభం అవుతుంది, ప్రతి ఒక్క జీవితోనూ ప్రారంభం. కాబట్టి రాజ్యము అనేటువంటిది మన యొక్క శరీరం ఒక రాజ్యంగా చెప్పారు, మన యొక్క గృహము ఒక రాజ్యంగా చెప్పారు. కాబట్టి మన యొక్క శరీరము శాంతిగా ఉండాలన్నా, గృహము శాంతిగా ఉండాలన్నా ఆ గృహానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ధర్మాన్ని అనుసరించాలి. అందుకోసమని ఎంత ఇబ్బందికరమైనటువంటిది, చోద్యం అని చెప్పుకునేటువంటిదైనా కానీ ఒక సంకల్పం, ఒక భీష్మమైనటువంటి సంకల్పం హరిశ్చంద్రుడు వారు చేశారు. సంతానం లేదు కనుక రానున్న రోజుల్లో ధర్మము దెబ్బతింటుంది. నా యొక్క స్థితి వలన దేశములో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు కనుక సంతానము ఉండాలి అనేటువంటిదే అవసరము కనుక నరమేధముతో కూడినటువంటి హోమము, యజ్ఞము నేను చేస్తాను వరుణుడిని గూర్చి అని. పాశాలు దిక్పాలకులందరిలోనూ కూడా ఒక బద్ధత కలిగి వర్షాన్ని కురిపించడానికి, సస్యశ్యామలంగా కలిగి ఉండడానికి, ధర్మాన్ని అనుసరించడానికి ప్రధానమైనటువంటి దేవత ఆశీర్వచనాలలో వరుణుని యొక్క ఆశీర్వచనం ప్రాధాన్యం. నీరు ఉంటేనే ధర్మం నిలుస్తుంది. నీరు ఉంటేనే రోజుకు 3 సార్లు 4 సార్లు స్నానం చెయ్యగలం. అలా కాకుండా ఎంతటి ప్రధానమైనటువంటి
అర్చన కానీ లేకపోతే పాత్ ఆఫ్ వర్షిప్ కానీ ఇవ్వండి. కలశము అనేటువంటిది సర్వదేవతల యొక్క స్వరూపంగాను మనం కొలుస్తున్నాం. వినాయకుడు వ్రతం వచ్చింది, ఒక కలశం పెడుతున్నాం. సత్యనారాయణ వ్రతం వచ్చింది, ఒక కలశం పెడుతున్నాం. దుర్గాదేవి యొక్క వ్రతం వచ్చింది, ఒక కలశం పెడుతున్నాం. కలశము కలశము యందు ఉన్నటువంటి కలశాంబు సమాశ్రిత అని అంటున్నాం మనం. గంగే చ యమునే చైవ అని సర్వమైనటువంటి జీవనదులు ఆ కలశంలో ఉండుగాక. అటువంటి కలశంలో మనం ఏ దేవతనైతే అపేక్షించి, ఏ దేవతనైతే కోరి మనం ఈ యొక్క అర్చనని మనం చేయుచున్నామో ఆ దేవత ఈ నీటి యందు ఉండుగాక అని మనం ఒక కలశమును పెడుతున్నాం. సర్వోత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపంగా కలశాన్ని చెప్పారు. పార్థివము అంటే మట్టితో చేసినటువంటి బొమ్మ, దానికి సమానమైనటువంటి ప్రతిపత్తిని కలశంతో చెప్పారు. ఒక యంత్రము, ఒక విగ్రహము, లేకపోతే ఇంకా ఒక చిత్రపటము, ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటివే తప్పించి వాటికి ఉన్నటువంటి స్థాయి, సర్వోత్కృష్టమైనటువంటి స్థాయిని నీటితో పూరితమైనటువంటి కలశమునకు చెప్పారు. కాబట్టి మన యొక్క దేవతా స్వరూపము ఏదైతే ఉందో, మనం ఏ దేవతనైతే కోరి మనం అర్చన చేస్తున్నామో ఆ దేవతా స్వరూపము ఒక నీటి సమూహం అయి ఉంది. వరుణుడు ఆ స్వరూపంగా మారుతున్నాడు. అందుకోసమని అటువంటి వరుణుని కోరి ఈ హరిశ్చంద్రుడు ఒకానొక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి అతను అనుకున్నటువంటి సంకల్పం ఏమిటి? నరమేధ. ఏ కొడుకు కోసం తాను చేస్తున్నాడో ఆ కొడుకును నేను మళ్ళీ తిరిగి బలిగా ఇచ్చేస్తాను. సంతానము కలగడం అనేటువంటిది కదా ప్రాధాన్యం. సంతానం ఒకసారి కలిగిన తర్వాత వచ్చినటువంటిదంతా కూడా ధర్మ ప్రాధాన్యమైనటువంటిది అనేటువంటిది కనుక, సంతానము నిమిత్తము నేను చేయబోయేటువంటి ఈ యాగంలో నరమేధతో కూడినటువంటి సంతానం, వరుణుడి కోసం నేను ఈ యాగాన్ని చేస్తున్నాను కనుక నాకు పుట్టబోయేటువంటి బిడ్డని వరుణుడికి ఇస్తాను అని సంకల్పం చెప్పారు. సంకల్పం చెప్పినటువంటి కొన్ని రోజులకి రాజుగారి భార్య అయినటువంటి చంద్రమతీదేవి గర్భవతి అయి కొన్ని రోజులలో సత్సంతానాన్ని, ఒక అత్యంత సుందరమైనటువంటి బాలకుణ్ణి ప్రసవించింది. బాలకుణ్ణి చూసి ఆనందిస్తున్నటువంటి తరుణంలో వరుణుడు ఒక బ్రాహ్మణ వేషధారి అయ్యి వచ్చి రాజుగారికి నమస్కారం చెప్తే, మీకేం కావాలి బ్రాహ్మణోత్తమ, మీకు కావలసింది అడగండి నేను ఇస్తాను అని. అది రాజులకు కానీ లేకపోతే మిగిలినటువంటి వారికి కానీ ఆశ్రయించినటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వవలసినటువంటి, సత్కరించవలసినటువంటి తీరు. ఎలాగైతే మనం ఏ దేవతనైతే కోరి మనం వరుణ స్వరూపంగా ఆ నీటి యందు మనం ఒక కలశం పెడుతున్నామో, అలాగే సర్వదేవతా స్వరూపంగా ఒక బ్రాహ్మణ దేవతను కూడా మనం అలాగ పూజించడం అనేటువంటిది మన యొక్క సాంప్రదాయం. ధర్మం కూడా అదే చెప్తోంది. బ్రాహ్మణుడు వచ్చాడు, రాజుగారికి నమస్కారం చేశారు. రాజుగారు అతనికి క్షేమంగా ఉండండి, మీకేం కావాలి అని అడిగితే, రాజా నేను వరుణుణ్ణి, నువ్వు సంకల్పం చేసావు, సంకల్పం చేసిన విధంగా నీకు సంతు కలిగినది, అందమైనటువంటి బాలుడు పుట్టాడు, కాబట్టి నాకు ఆ బాలుణ్ణి ఇచ్చేయి అని అడిగారు. అదేమిటి ఇప్పుడే పుట్టాడు, ఇంకా ముక్కుపచ్చలైనా ఆరలేదు, ఇంకా తండ్రి కూడా, నేను కూడా, తల్లి కూడా సరిగ్గా చూడనైనా లేదు బిడ్డని, అందుకోసమని ఇప్పుడే ఎలా ఇచ్చేస్తాము, కొద్ది రోజులు వ్యవధి ఇవ్వండి. మళ్ళీ కొద్ది 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి రాజుని కలిసి, రాజా మీరు సంకల్పము చేసిన విధంగా మీకు సంతానము కలిగినది, కాబట్టి ఏ సంకల్పంతో మీరు ఈ సంతానాన్ని పొందారో ఆ సంకల్పం నిలవడం కోసం మీ యొక్క సంతానాన్ని ఇవ్వండి అని వరుణుడు తిరిగి వచ్చాడు. మనం ఈ కథని మనం ఇంద్ర వృత్రాసుర వృత్తాంతం, వృత్రుణ్ణి ఎలాగైతే ఇంద్రుడు చంపాడు అనేటువంటి కథ, ఆ చుట్టుపక్కల కలిగినటువంటి విశేషాలన్నీ కూడా ఇలాగే ఆఖ్యానంలా తెలుసుకున్నాం. అలాగే హరిశ్చంద్రోపాఖ్యానం కూడా అటువంటిది. వీళ్ళందరూ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. వీరందరూ కూడా దేవత అనేటువంటి దేవతకి కావలసినటువంటి
అయ్యో పాపం అనేటువంటి జాలి కరుణ అనేటువంటిది సర్వప్రాధాన్యం కదా దేవతలకి. మరి ఇలా ఉన్నారేంటి? ఇలా ఎందుకు చేస్తున్నారు? మరి ఇలాంటి పరీక్షలు పెట్టాలా? ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. రావడం సమంజసం, రావాలి కూడా. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం దేవీ భాగవతాంతర్గతంగా మనం ఈ ఉపాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాం. ఎక్స్‌క్లూజివ్‌గా కాదు. కాబట్టి ఆ పరిధిలో మనం చూసినట్టయితే పరమేశ్వరి యొక్క ప్రభావం చేత వారు ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు, అలా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. వెంటనే మనం కంక్లూజన్‌కి వచ్చేసి వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు ఇలా ఉన్నారు అని మనం జడ్జిమెంట్లు చెప్పకూడదు. కథలోకి వెళ్దాం. హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చినటువంటి వరుణుడిని తిరిగి పంపించాడు. కొద్ది సంవత్సరాల తర్వాత. 2, 3 సంవత్సరాల తర్వాత మరి కొద్ది సంవత్సరాల తర్వాత వచ్చినట్టయితే మళ్ళీ తిరిగి ఈ వరుణుడొచ్చాడు. నీ సంతానాన్ని నాకియ్యి. సంతానాన్ని నాకియ్యి అని వస్తే ఆ వ్యక్తుడి ఆ సంతానానికి రాజుగారి కుమారుడికి లోహితాక్షుడు అనేటువంటి నామం చేశారు. ఇంకా లోహితాక్షుడికి చదువులైనా చదవలేదు. అతనికి ఉపనయనమైనా చేయలేదు. విద్యలైనా అభ్యసించలేదు. విద్య అభ్యసించి సరిగ్గా నేర్చుకోవలసినటువంటి వంశానుగతంగా వస్తున్నటువంటి విద్యలు నేర్చుకుంటేనే కదా ఆ వ్యక్తికి ఒక వ్యక్తిత్వం వచ్చేది, ఒక ఐడెంటిటీ వచ్చేది. పేరైతే పెట్టాము కానీ ఒక మహారాజుకి కొడుకుగా ఇంకా స్వరూపం రాలేదు కదా, అతను తెలుసుకోవలసినటువంటివి తెలుసుకోలేదుగా. కాబట్టి గురుకులంలో పంపించి అతనికి విద్యలు నేర్పిస్తాము. విద్య పూర్తి అయ్యే సమయానికి వచ్చి నువ్వు నీ యొక్క నేను చేసినటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో సంకల్పాన్ని నేను సిద్ధి చేస్తాను. కొద్ది రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రావాల్సింది అని తిరిగి మళ్ళీ పంపించేశాడు వరుణుడు. ఈసారి నేను తిరిగి వస్తాను. ఈసారి నేను ఏ రకమైనటువంటి అడ్డంకిని సహించను. నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పుడు నీ యొక్క సంకల్పం ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం నువ్వు నాకు నీ యొక్క సంతానాన్ని ఇవ్వవలసినటువంటిది అని వరుణుడు చెప్పాడు. హరిశ్చంద్రుడు అలా సంకల్పం చేయకుండా ఉండాల్సింది కదా. రాజ్యానికి రాజు అవసరం కదా. రాజ్యానికి కాబోయేటువంటి రాజుని ఎలా ఇచ్చేస్తాడు? అది అధర్మం కదా. మిగిలినటువంటి ధర్మాల కంటే రాజుగా అతనికి ప్రధాన ధర్మం కదా. కాబట్టి ఆ ప్రధాన ధర్మంలో మిగిలినటువంటి ధర్మాలన్నీ కూడా వీగిపోతాయి కదా. కాబట్టి లోహితాక్షుడిని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అని లిబరలిస్టులు ఆలోచించిన విధంగా మనం కూడా ఆలోచన రావచ్చు. కానీ సత్యసంధత అనేటువంటిది రాజుకు ఉండాల్సినటువంటి లక్షణం. రాజుకున్నటువంటి సత్యసంధతని చూసి ధర్మదేవి ఎలాగైతే ఆ ధర్మస్వరూపం ఎలాగైతే అతన్ని కరుణిస్తుందో అలాగే ప్రజలు కూడా రాజుగా ఆమోదం చేస్తారు. రాములు వారు కూడా పదే పదే ఈ మాటని పైకి తీసుకురావాల్సినటువంటి విషయం. మరీ ఇంత మంచివాడుగా ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నాడు రాముడు? ఇలాంటి ప్రశ్నలు మనకి వినిపిస్తూ ఉంటాయి. హరిశ్చంద్రుడు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదుర్కొన్నాడు. సంతానాన్నే ఇచ్చేయాలా? అలాంటి ఈ సంకల్పం చేయడం ఎందుకు? ధర్మం కోసం చేశాడు. కొడుకుని విద్యాభ్యాసానికి పంపించాడు. విద్యాభ్యాసానికి పంపించినటువంటి కొడుకు విద్యలు నేర్చుకుంటున్నటువంటి సమయంలో తిరిగి మళ్ళీ 10 సంవత్సరాల వరకు వయస్సు ఉండొచ్చు. 10 సంవత్సరాల వయస్సుకు ఉండేటువంటి సమయంలో తిరిగి మళ్ళీ వరుణుల వారు వచ్చారు. ఎవరికి? హరిశ్చంద్రుడి యొక్క అతని యొక్క దర్బారు వచ్చి, ఆ రాజా, నువ్వు నాకు ప్రమాణం చేసినటువంటి విధంగా సంతానాన్ని ఇవ్వవలసినటువంటిది. నీ యొక్క సంతానాన్ని నాకు ఇవ్వాల్సి, ధారాదత్తం చెయ్యవలసినది. ఈ లోపుని అతని సంతానమైనటువంటి లోహితాక్షుడికి ఈ విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసి లోహితాక్షుడు ఇంటి నుంచి పారిపోతాడు. నా వలన నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరుణుడు వస్తే నన్ను ఇచ్చేస్తున్నారు. దీని వలన ఇబ్బంది కలుగుతోంది.
ఎందుకు ఇలా ఉంచడం అనేటువంటి ఇలా ఉండడం అనేటువంటి ఆలోచనతోటి నేను ఎక్కడికో వెళ్ళిపోవడం ఏమిటి, ఎవరికో ఒక బానిసగా ఎవరో ఒక రాజు దగ్గరికి, ఎవరో ఒక దేవత దగ్గరికి వెళ్ళడం ఏమిటి? వీటన్నిటిని కూడా ఫస్ట్ తెప్పించాలి అంటే ఫస్ట్ నేను పారిపోవాలి అని ఇంటి నుంచి అతడు పారిపోతాడు. పారిపోయాడు అతను. ఎక్కడున్నా పట్టుకురండి అనేటువంటి విషయం రాజ్యంలో ప్రకటించినా కానీ రాజుగారి సంతానం కొడుకు అయినటువంటి లోహితాక్షుడు పారిపోయాడు. పారిపోయినటువంటి తరుణంలో వరుణుడొచ్చాడు. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారంగా నీ యొక్క సంతానాన్ని లోహితాక్షుడిని నాకు అప్పజెప్పవలసింది. అప్పచెప్పడానికి లోహితాక్షుడు లేడు. పారిపోయాడు. అతని గురించి వెతుకుతున్నాం. ఈ మాటకి వరుణుడికి బాగా కోపం వస్తుంది. 3 సార్లు నువ్వు నన్ను దీంతోటి ఇది మూడోసారి తిరిగి నేను వచ్చి అర్థిస్తున్నాను. నువ్వు అడిగిన విధంగా దేశంలో వర్షాలు, దేశంలో ఉండవలసినటువంటివన్నీ కూడా సరైనటువంటి పాళ్లలో సరైన రీతిలో ఉండేలాగా నేను ఆశీర్వచనం చేశాను. దానికి అనుగుణంగా నువ్వు సంతానాన్ని ఇస్తాను, సంతానం పొందాలి కనుక నేను ఇది నీకు ఇస్తాను అని నువ్వే అన్నావు. కాబట్టి నీ మాట మీద నేను నిలబడలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని ఓ మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను అని వరుణుడు అన్నారు. అలా కాదు, ఇది పరిస్థితి, నేను ఇద్దామని నాకు ఉంది, కానీ ప్రస్తుతం అబ్బాయి ఇంట్లో లేడు, అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాడు. నువ్వు అనవసరమైనటువంటి సాకులు చెప్తున్నావు, కాబట్టి నీకు జలోదర వ్యాధి వచ్చుగాక, ఇచ్చినటువంటి మాట నువ్వు తప్పేవు, జలోదర వ్యాధి నీకు వచ్చుగాక అని రాజుగారిని వరుణుడు శపించి వెళ్ళిపోయాడు కోపంతో. జలోదరము అనేటువంటిది ఒక వ్యాధి. ఆ జలోదర వ్యాధితో రాజుగారు బాధపడుతున్నాడు. హరిశ్చంద్రుడు ఇలా జలోదరంతో బాధపడుతున్నాడు అనేటువంటి విషయం తెలిసి లోహితాక్షుడికి కొందరు బాటసారుల ద్వారా రాజ్యం నుంచి వస్తూ ఉన్నటువంటి వాళ్ళు లోహితాక్షుడికి చెప్తారు, పరిస్థితి బాగులేదు, నాన్నగారు చాలా ఇబ్బందిగా ఉన్నారు, మీ కోసమే అతను చాలా చింతాక్రాంతుడై ఉన్నాడు, తండ్రి గారిని అటువంటి బాధలు పెట్టడం సమంజసం కాదు, వెళ్ళలేనటువంటి పక్షంలో అవదు కుదరదు అని చెప్పడం సమంజసమేమో తప్పించి ఆయన మాట అలాగా అనక, నువ్వు ఆయన దగ్గరగా లేక ఒక సంతానంగా నువ్వు చేస్తున్నటువంటిది ఇది భావ్యం కాదు అని బాటసారులు లోహితాక్షుడికి చెప్తారు. నిజమే కదా, నేను నాన్నగారిని ఇంత ఇబ్బంది పెట్టకూడదు, వరుణుడి దగ్గరికి నేను వెళ్ళను అని నేను మాట మొరాయిస్తాను, నాన్నగారిని బాధ పెట్టడం ఎందుకు, నా గురించి ఆయన ఎందుకు బాధపడడం అని అతనిలోనే ఒక చింతన కలిగి తిరిగి వెళ్దాం అనుకుంటున్నటువంటి పక్షంలో ఇంద్రుడు ఇంకొక స్వరూపం, ఒక రూపధారి అయినటువంటి ఒక వేషం వేసుకుని, వేషంతో వచ్చి ఈ రోహితాక్షుడు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇది కారణం, నా వల్ల నాన్నగారికి జలోదర వ్యాధి వచ్చింది, నాన్నగారిని ఈ వ్యాధి నుంచి తప్పిస్తాను, వరుణుడితోటి నేను మాట్లాడతాను అంటే, ఎంత మాట నువ్వు ఉంటే రాజ్యానికి రేపొద్దున రాబోయేటువంటి రాజువు, నువ్వు ఎలాగైనా సరే ఉండాలి, నిన్నసలు రాజు నువ్వు ఎలా ఇచ్చేస్తానని అన్నాడు, అలా అనడం తప్పు, నువ్వు ఎంతకైనా క్షేమంగా ఉండాలి, రాబోయేటువంటి కాలం కోసం రాజు ఇంత కష్టపడి నిన్ను కన్నటువంటి కారణం ఇది, నువ్వు ఇలా వదలకూడదు, ఇలా వెళ్ళకూడదు అనేటువంటి మాట చెప్పాడు. ఇంద్రుడి మాటలకి మోహితుడైనటువంటి లోహితాక్షుడు సరే వెళ్ళలేదు. రాజుగారికి జలోదర వ్యాధి చాలా భయంకరంగా ప్రబలంగా ముదిరింది. ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి హరిశ్చంద్రుడు తన వారి యొక్క కుల గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని పిలిచారు. వశిష్ఠుని వారిని పిలిచి, మీరు ఒకసారి మనం ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ప్రపంచాలన్నిటికీ కూడా దిక్పాలకులైనటువంటి వారికి, అటువంటి వరుణుడికి ఈ పారిపోయినటువంటి సంతానం ఎక్కడుందో తెలియలేదు. ఆశ్చర్యంగా అనిపించట్లేదు మనకి ఈ కథ. అయితే పారిపోయాడు కనుక పారిపోయాడు అనేటువంటి మాట మీద అతను ఉండిపోయాడు. దివ్య దృష్టితో చూస్తే తెలియదు. సరే, వశిష్ఠుల వారిని పాపం బాధపడుతూ, చాలా ఇబ్బందికరంగా ఈ పరిస్థితి ఉంది, జలోదరం, నా ఈ జలోదర వ్యాధికి తగినైనటువంటి తరుణోపాయం ఏమిటి అంటే, వశిష్ఠుల వారు హరిశ్చంద్రుడికి సంతానాల్లో
ఈ రోజుల్లో చెప్పేటువంటి బయలాజికల్ ఫాదర్ ఒకళ్ళే కాదు, 13 రకాల సంతానాలు ఉన్నాయి. ఇటువంటి 13 రకాలైనటువంటి సంతానాలలో క్రీతుడు అనేటువంటి ఒక సంతానం ఉంది. క్రీతుడు అంటే క్రయింపబడినటువంటి వాడు, అంటే డబ్బులు ఇచ్చి కొన్నటువంటి కొడుకు అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక 13 రకాలైనటువంటి సంతానాల్లో ఒక సంతానం ఉంది. ఎవరైనా సరే అవసరం ఉండి వారి యొక్క సంతానాన్ని నీకు అమ్మదలుచుకున్నట్టయితే అలాగ తీసుకున్నటువంటి ఆ సంతానం ఏదైతే ఉందో అటువంటి సంతానం కూడా నీ సంతానం కిందే లెక్క అని ఒక ఉన్నటువంటి ఒక ఒక క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని రాజుగారికి చెప్పారు వశిష్ఠుల వారు. రాజ్యంలో దండోరా వేయిస్తారు. ఎవరైతే రాజుగారికి సంతానాన్ని అమ్ముతారో అశేషమైనటువంటి ధన సంపద ఇస్తాను అని వేస్తే, రాజ్యంలోనూ అజీగర్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, చాలా నిరుపేద, ముగ్గురు సంతానము కలిగి, పెద్ద సంతానము ముగ్గురు పుత్ర సంతానము కలిగి, మధ్య సంతానము ఏదైతే ఉందో మొదటి సంతానము తన యొక్క ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అంటే ఇంటిలో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి సంపుటి, తండ్రి తర్వాత చెయ్యాల్సినటువంటి హవిస్సులో వేయాల్సినటువంటి భాగాలు, ఇవన్నీ కూడా పెద్ద కొడుకుకి మాత్రమే అర్హత ఉంది. మిగిలినటువంటి కొడుకులకే అర్హత లేదు. కాబట్టి నా తర్వాత చెయ్యాల్సినటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల కోసం నాకు పెద్ద కొడుకు అవసరము. అప్పుడే పుట్టి ఇంకా చిన్నవాడైనటువంటి సంతానం మీద ఇంకా పూర్తిగా మమకారం ఉన్నటువంటి చిన్న కొడుకుకు తల్లికి అవసరము, ఇంకా పెద్దవాడు కాదు. కాబట్టి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి మధ్య సంతానం అయినటువంటి సునస్సేపుడిని నేను రాజుగారికి అమ్మదలుచుకున్నాను అని రాజుగారికి ఈ సునస్సేపుడిని అమ్ముతాడు ఈ అజీగర్తుడు. పరిస్థితులు ఎలాగ మారుతున్నాయో, ఎలాగ వస్తున్నాయో గమనించాలి. పరమేశ్వరి వారికి ఉన్నటువంటి అవసరాలు, ధర్మ అర్థ కామ మోక్షాదులని 4 పురుషార్థాలని మనం చెప్పుకున్నాం. ఈ 4 పురుషార్థాలు కోరి చెయ్యగలిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యడం అనేటువంటిది ధర్మం కిందకే వస్తుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ధర్మానికి ఇబ్బంది కలగకుండా వారికి ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి, వారికి ధనం అత్యంత అవసరం, ఆ ధనమే లేకపోతే పూర్తి సంతానం, 5గురు సంతానం, అతని మీద ఆధారపడినటువంటి అతిథి అభ్యాగతులు, మిగిలినటువంటి బంధుజనం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి కారణం చేత ఈ సంతానాన్ని రాజుగారికి ఇస్తానని చెప్పాడు ఆ అజీగర్తుడు. అజీగర్తుడి యొక్క సంతానం అయినటువంటి సునస్సేపుడు రాజుగారికి వస్తే వరుణుడికి చెప్పాడు, ఇటువంటి సునస్సేపుడిని నేను ఏదైతే నీకు నేను ప్రామిస్ చేశానో అటువంటి యాగము చేసి ఆ యాగము ద్వారా ఈ సునస్సేపుడిని నీకు నేను బలి ఇస్తాను అని యూపస్తంభానికి కట్టే. యూపస్తంభము అంటే బలి ఎక్కడైతే యజ్ఞయాగాదుల్లో బలి ఇచ్చేటువంటి స్తంభాన్ని యూపస్తంభము అంటారు. ప్రత్యేకంగా దానికి పూజ, ప్రత్యేకంగా దానికి కొన్ని లక్షణాలు అవి చెప్పి ఇచ్చేటువంటి బలి పశువుకి కొన్ని లక్షణాలు చెప్పాడు. తనకి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా తల్లిదండ్రులు తనని వదిలేశారు, అమ్మేశారు. తల్లిదండ్రులకి తన మీద అంత ప్రేమ లేదు. అలాగని రాజుగారు తన యొక్క రాజ్యంలో తన యొక్క సంతానంలో భాగంగా చేసుకుంటున్నాడా? చేసుకోవటం లేదు. తనల్ని బలి ఇవ్వడం కోసం కొన్నాడు. ఇంతటి ఇబ్బందికరంగా ఉంది కదా అని ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సునస్సేపుడు యూపస్తంభం దగ్గర బాధపడుతూ కన్నీటి ధారగా ఏడుస్తూ ఉంటాడు. బాధపడుతున్నటువంటి జీవిని బలి ఇవ్వకూడదు. అది బలికి లక్షణం. ఆనందంగా తనని తాను తన యొక్క ప్రాణాలని సమర్పించుకునేటువంటి లక్షణంతో కలిగి ఉన్నటువంటి జంతువుని మాత్రమే బలి ఇవ్వాలి. అలాగ పడితే భయపెట్టి బాధపెట్టి
చేసేటువంటిది బలి కిందకి రాదు. దానికి చాలా రూల్స్ ఉన్నాయి. మనం ఈ రోజు వింటున్నటువంటిది, చూస్తున్నటువంటివి కూడా సరైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి డెఫినిషన్లు కావు. జీవిని చంపేసి దాన్ని బలి అని అనకూడదు. తనంతట తానుగా తన యొక్క జీవం మీద ఏ రకమైనటువంటి ఇచ్ఛ, ఏ రకమైనటువంటి కామన లేనటువంటి స్థితిలో ఏదైతే ఉంటుందో అటువంటి జీవి యొక్క జీవం పరమేశ్వరుడు తీసుకుంటాడు అని ఆ యాగం ప్రత్యేకంగా అలా డెఫినిషన్ చెప్పబడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు వారు బాధపడుతున్నటువంటి, ఏడుస్తున్నటువంటి ఆ సునస్సేపుణ్ణి చూసి, అటువంటి బాధపడుతున్నటువంటి జీవిని నువ్వు అలాగ చెయ్యరాదు, బలి ఇవ్వరాదు. నేను ఎలాగైనా సరే వరుణుడికి ఈ సునస్సేపుణ్ణి బలి ఇస్తాను అని హరిశ్చంద్రుడు అదే మాట మీద ఉంటాడు. ఇది గ్రహించి విశ్వామిత్రుడు ఆ సునస్సేపుడికి వరుణ మంత్రాన్ని బోధిస్తాడు. అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో, జీవితం ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో అందినటువంటి అది ఒక ఎంతో గొప్పదైనటువంటి ఆశీర్వచనంగా, ఒక కొట్టుకుపోయేటువంటి వ్యక్తికి ఒక చిన్న తాడు దొరికినా, చిన్న కొమ్మ దొరికినా ఎంత బలంగా పట్టుకుంటాడో అలాగా ఆ పిల్లవాడు సునస్సేపుడు విశ్వామిత్రుల ద్వారా వచ్చినటువంటి ఈ వరుణ మంత్రాన్ని కఠోరమైనటువంటి దీక్షతో, తాను శరీరముతో సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వరుణుణ్ణి కోరి అతడు తపస్సు చేస్తాడో అక్కడికక్కడ వెంటనే వరుణుడు జాలితోటి స్పందించి ప్రత్యక్షమయ్యి అతడి యొక్క బలిని నిరాకరించి రాజుగారి యొక్క జలోదర వ్యాధిని నివారించి తర్వాత రాజ్యానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఆశీర్వచనములు చేసి రాజుగారి యొక్క సత్యసంధతని నేను నిరూపించడం కోసం ఇలా చేయవలసి వచ్చింది అనేటువంటి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు వరుణుడు. హరిశ్చంద్రోపాఖ్యానంలో ఒక మలుపు ఇక్కడ తిరుగుతోంది. తర్వాత ఇంతవరకు ఏ బాధలను అనుసరించి హరిశ్చంద్రుడు పేరుగాంచాడో అలాగా ఇంకొంచెం మలుపు తిరిగి విశ్వామిత్రుడికి తాను చెప్పినా కానీ అటువంటి హరిశ్చంద్రుడు కారణం చూపించినా కానీ వినలేదు అనేటువంటి కోపము, ఒక రకమైనటువంటి క్రోధము కలిగి ఒకానొక సమయంలో ఆ రాజుగారు వేటకి వెళ్ళి ఒక అడవి పందిని కొడుతుండగా ఒక రకమైనటువంటి కపటం ద్వారా రాజుగారి దగ్గర నుంచి రాజ్యం అంతా కూడా తీసేసుకుంటాడు. ఎవరు? విశ్వామిత్రుడు. నన్ను నేను కాదన్నా సరే నా మాట వినకుండా ఆ సునస్సేపుణ్ణి ఇస్తానన్నాడు. అందుకోసమని ఆ సునస్సేపుడు నేను చెప్పాడు కనుక, నేను ఇచ్చినటువంటి మంత్రానికి అటువంటి ఆ వరుణుడు పలికేడు కనుక సరిపోయింది, కానీ ఏమై ఉండేవాడు అనేటువంటి క్రోధంతో రాజుగారి దగ్గర నుంచి అతని యొక్క రాజ్యాన్ని మొత్తం అటువంటి ఆ అడవి పంది యొక్క వేట అనేటువంటి కారణంలో మిష మీద రాజుగారి దగ్గర నుంచి రాజ్యం తీసేసుకుంటాడు. రాజుగారు ఏ రకమైనటువంటి ఇంకా రాజ్యం పోయింది, అతనికి ఏ రకమైనటువంటి అధికారం కానీ, అతని దగ్గర ధనం కానీ, బలం కానీ ఏమీ లేదు. అలా చేసేస్తాడు విశ్వామిత్రుడు. ఈ విషయం తెలిసి అతని యొక్క కులగురువు అయినటువంటి హరిశ్చంద్రుడి యొక్క కులగురువు అయినటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రుడు యుద్ధం చేసుకుంటాడు. మొదట మాటలతో యుద్ధం చేసుకుంటాడు. తర్వాత వారికి ఉన్నటువంటి శక్తులతో యుద్ధం చేసుకుంటారు. తర్వాత రకరకాలైనటువంటి స్వరూపాలతో యుద్ధం చేసుకుంటారు. ఎలా యుద్ధం చేసుకుంటారు అంటే, కొంగ వేషం వేసుకుని ఒకళ్ళు, బాతు వేషం వేసుకుని ఒకళ్ళు,
నీటిలో ఉంటూ, నీటి మీద ఉంటూ, గాలిలో ఎగురుతూ ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. హరిశ్చంద్రుడి యొక్క కథ అలా ఉంచి వీరిద్దరి యొక్క వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ యుద్ధం అలా నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఉంటే ఈ లోపుని వాళ్ళిద్దరూ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ యుద్ధం చూసి మూడు లోక మూడు లోకాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పడి బ్రహ్మగారు అక్కడికి వచ్చి వారిద్దరికీ సంధి ఏర్పరిచి వాళ్ళిద్దరికీ కూడా ఇంతవరకు వాళ్ళు సంపాదించుకున్నటువంటి శక్తి అంతా కూడా వాళ్ళు ఈ యుద్ధంలో పోగొట్టేసుకుని, మీరు చేస్తున్నది సరైనటువంటి పని కాదు, ఎవరి కోసమైతే చేస్తున్నారో వారికి నచ్చిన విధంగా ఉన్నారు కనుక మీరిద్దరూ ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి యుద్ధాలలో ఉండకూడదు అని చెప్పి ఈ వశిష్ఠ విశ్వామిత్రులను శాంతపరుస్తారు. కానీ వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క ఆ పగ ఎన్నో యుగాల వరకు అలాగే నడిచింది. ఆఖరికి జమదగ్ని యొక్క సంతానమైనటువంటి పరశురాముడు వరకు కూడా ఆ పగ అలా నడిచింది. అందుకోసమని ఈ కథలు రానున్నటువంటి సత్సంగంలో మనం వింటాము. ముఖ్యంగా హరిశ్చంద్రోపాఖ్యానాన్ని ఆధారం చేసుకుని ఈ కథ ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాన్ని, పరమేశ్వరి ఏ కారణాన్ని ఇందులో మనకి ఫోకస్ చేయదలుచుకుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే, సత్యము అనేటువంటిది పరమేశ్వరి యొక్క స్వరూపము. అటువంటి సత్యాన్ని ఆశ్రయించినటువంటి వారికి కాలము ఏదైతే ఉందో, కాలము మొదట ఇబ్బంది పెట్టినా తర్వాత సహాయపడుతుంది అనేటువంటి విషయం మనకి ఇందులో తెలుస్తుంది. తర్వాత దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నటువంటి కర్మఫలాన్ని అనుభవింపచేయడం కోసం వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంగా మనం గమనించాలి. వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి మిత్రత్వ శత్రుత్వాలు ఏ దేవతలకి కూడా ఎవరితోనూ లేవు. మనల్ని బాధిస్తోంది, మనల్ని ఆనందిస్తోంది అంటే అది మనం చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలము మాత్రమే. దాన్ని మనం గుర్తించాలి. ఇంకా హరిశ్చంద్రోపాఖ్యానం మీద కొంత విశ్లేషణ మనం వచ్చే సత్సంగంలో తప్పకుండా చేసుకుందాం. ఇంకొక ప్రధానమైన విషయం, రానున్నటువంటి అష్టమి తిథి మన గురుదేవుల యొక్క పుణ్యతిథి అయి ఉన్నది. అందుకోసమని కొంతమంది బ్రాహ్మణులకి ఆ తిథి రోజుని కొంతమంది బ్రాహ్మణులకి భోజనము అనేటువంటిది ఏర్పాటు చేద్దాము అని ఆశ్రమం అనుకుంటోంది. ఈ విషయాలు, మరిన్ని విషయాలు గ్రూపులో పెడతాం. అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది యొక్క శుభాకాంక్షలు. రానున్న కాలంలో పరమేశ్వరి తన యొక్క సంతానము అంతటినీ కూడా, లోకాలన్నిటినీ కూడా క్షేమంగాను, స్థిరంగాను, ఆరోగ్యంగాను ఉంచాలని పరమేశ్వరికి మనం నమస్కారం పెడుతూ తిరిగి మళ్ళీ వచ్చే సత్సంగంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.